హలో అండి, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల ప్రేమలేఖలు వింటున్నాం. ఎదురుగా లత నిలబడి ఉంది. ఏమిటి పగటి కలలు కంటున్నావు? మీ ఆయన గుర్తుకొచ్చాడా? అంది. ఎందుకొచ్చావు ఇక్కడికి? సుజాత ముఖంలో ఒక్కసారిగా ఆవేశం పొంగుకు వచ్చింది. వచ్చేట్టు నువ్వే చేస్తున్నావుగా. మాలాంటి బీదవాళ్లని 10 సార్లు మీ చుట్టూ తిప్పించుకోవటం మీ డబ్బుగల వాళ్లకి ఒక సరదా. లత అక్కడున్న స్టూల్ మీద కూర్చుంది. లత, మర్యాదగా ఇక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపో. నువ్వు ఆ మాట సీరియస్గా అంటే వెళ్ళిపోతాను, అంది లత. లత బ్యాగ్లో నుంచి సిగరెట్ తీసి లైటర్తో వెలిగించుకుంది. సుజాతకి దాన్ని చూడగానే రక్తమంతా నీళ్లుగా మారినంత నీరసం వచ్చింది. నన్నిలా వేధిస్తే నీకేమొస్తుంది? అంది. ఉద్యోగం, అంది లత. రవి నీకు ఉద్యోగం ఇవ్వటం అసంభవం అని మొన్న ఫోన్లో చెప్పాను కదా, అంది. భార్యలు తలుచుకుంటే భర్తల చేత చేయించలేని పని లేదని నేను చెప్పానుగా నీకప్పుడే, అంది. లత, నీకిది న్యాయం కాదు. నేను నీకేం అపకారం చేశాను? నా జీవితంలో ఎందుకిలా నిప్పులు పోస్తున్నావు? అంది. నువ్వెందుకింత స్వార్థంగా ప్రవర్తిస్తున్నావు సుజా? నీ భర్త చేతిలో అధికారం ఉంది కదా. కాస్త ఉద్యోగం ఇప్పించమంటే కాదనంటున్నావు. స్నేహితురాలివి కదా, ఇంటికి వస్తే అంటరాని దానిలా చూసినట్లు చూస్తావేంటి? అంది. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు, అంది సుజాత. రవి నీ ఉద్యోగం ఇమ్మను, లత ఖరాగండిగా చెప్పింది. అది అసంభవం. అయితే ఒక 10,000 ఇవ్వు. ఒక ఫారెన్ కంపెనీలో రిసెప్షన్ పోస్ట్ అట. అది నాకు రావాలంటే మధ్య వ్యక్తికి 10,000 తినిపించాలి, అంది లత. 10,000? అంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకురాను? అంది సుజాత. ఏమో నాకేం తెలుస్తుంది. నీ భర్త దగ్గర చనువు ఉంటే కావాలని అడుగు, లేదంటే దొంగతనం చెయ్యి. డబ్బుగల స్నేహితులుంటే అప్పు చెయ్యి. ఎలాగైనా నువ్వు ఇచ్చి తీరాల్సిందే, అంది లత. ఇవ్వకపోతే? పళ్ళ బిగువన అడిగింది సుజాత. ఇవ్వకపోతే నా ఫ్రెండ్ శేషు నడుపుతున్న శృంగార నాయకి పత్రిక తెలుసుగా. ఇవి వాడి చేతికిస్తే నాకు 10,000 కాదు 20,000 ఇస్తాడు. వాడి పత్రిక సర్క్యులేషన్ 50,000 పెరుగుతుంది. రసవత్తరమైన ఆ కథలో నువ్వు, మదన్, రవి, నారాయణరావు గారు ఫోటోలతో సహా బయటికి వస్తారు, అంది. లత, సుజాత అరిచింది. ష్, ఎందుకలా అరుస్తావు? మాట మాత్రానికే నువ్వలా అయితే ఇక కళ్ళారా చదివితే ఇంకెలా అవుతావో, అంది. లత సుజాతతో మాట్లాడుతూ యథాలాపంగా పక్కన డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ఉన్న నగల పెట్టెని చేతుల్లోకి తీసి తెరిచి చూసింది. అందులో నెక్లెస్, గాజులు, ఉంగరం సెట్ చూడగానే లత కళ్ళు మెరిసినాయి. అబ్బా, చాలా బాగుందే. రేపు మా కజిన్ పెళ్లి ఉంది, పెట్టుకొని మళ్ళీ తిరిగిచ్చేస్తాను, అంటూ పెట్టె మూసి బ్యాగ్లో పడేసుకుంది. ఇంతలో బయట కారు ఆగిన ధ్వని వినిపించింది. సుజాత నిటారుగా అయింది. లత బ్యాగ్ మూసి లేచింది. చేతిలో ఉన్న సగం కాలిన సిగరెట్ అక్కడ పడేసింది. మీ ఆయన వచ్చినట్టున్నాడు, నేను వెళతానిక, అంది. లత, ఆ నెక్లెస్ ఇచ్చేయి, ఆదుర్దాగా అడిగింది సుజాత. రేపు ఇచ్చేస్తాను, ఎక్కడా పారేయన్లే, భయపడకు, అంది. సుజాత వెళ్ళిపోతున్న లతని బలవంతంగా ఆపి అది వెనక్కు తీసుకునే అవకాశం లేకపోయింది. రవి లోపలికి రానే వచ్చాడు. అతను పడక గదిలో నుంచి వయ్యారంగా బయటికి వస్తున్న లతని చూశాడు. లత అతని పక్కనుంచే బ్యాగ్ మరింత విలాసంగా ఊపుకుంటూ వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి మళ్ళీ ఎందుకొచ్చింది? అతని కంఠం తీరు చూసి సుజాత కంగారు పడింది. ఊరికేనే, అంది. నీకు బుద్ధుందా? ఆ అమ్మాయి మంచిది కాదు, ఇంటికి రానియవద్దని చెప్పిన తర్వాత కూడా రాణిస్తున్నావా? అన్నాడు. నేను వద్దనే చెప్పాను, సుజాత అంది. రవి పడక గదిలోకి వచ్చాడు. అక్కడ నేల మీద చివర కొస కాలుతున్న సిగరెట్ చూడగానే అతని కోపం ఇంకా ఎక్కువైంది. నువ్వొద్దంటేనే సరాసరి పడగదిలోకి వచ్చిందా? నువ్వొద్దని చెబుతుంటేనే సిగరెట్ కాల్చేటంతసేపు కూర్చుందన్నమాట, అన్నాడు. నేను వెళ్లమనే చెప్పాను, చెప్పింది సుజాత. నోర్ముయ్, నా దగ్గర అబద్ధాలాడటానికి సిగ్గులేదు. ఆ కాస్తా విషయంలో అంత పెద్ద అబద్ధం ఎందుకు? అంత చనువుగా ఆ అమ్మాయి ఉంటే వెళ్లమనలేకపోయానని నిజం చెప్పకూడదు. సుజా, ఇప్పుడే చెబుతున్నాను. మొహమాటానికి కూడా కొన్ని హద్దులున్నాయి. ఆ లత ఈ ఇంట్లో ఇంకోసారి అడుగు పెట్టడం నేను చూశానంటే ఊరుకోను, తెలిసిందా, అన్నాడు. సుజాత తెలిసిందన్నట్లు తల ఊపింది. చిచి, వెదవగోల, ఎంత సంతోషంగా ఇంటికి వచ్చానో, నా మూడంతా చంపేశావు, అన్నాడు. సుజాత మెరుపులా అక్కడ నుండి వెళ్ళిపోయింది. రవి స్నానం చేసి వచ్చాడు. బట్టలు మార్చుకొన్నాడు. సుజా, బిగ్గరగా పిలిచాడు. సుజాత పలకలేదు. సుజా, అతను గట్టిగా రెండోసారి పిలిచాడు. అప్పటికీ జవాబు లేదు. రవి వంట ఇంటివైపు వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న సుజాత అతన్ని చూడగానే చప్పున కళ్ళు తుడుచుకొని లేచి నిలబడింది. ఇంకా ఇలాగే ఉన్నావే, సినిమాకు రావా? సుజాత అతని వైపు చూసింది. రవి గతుక్కుమన్నాడు.
దీనంగా, వ్యధాభరితంగా, కళ్ళనీళ్లని బలవంతంగా దిగమింగటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ పరాజయం పొందినట్లు నా కళ్ళని చూడగానే అతని మనసు కరిగిపోయింది. దగ్గరికి వచ్చాడు. ఏమిటి ఆలస్యం? మనం ఈ పూట సినిమాకి వెళ్లాలని అనుకున్నామా లేదా అన్నాడు. మీరు కోపంగా ఉంటేనూ జీరబోయిన కంఠంతో అంది. అందుకని నువ్వు ఇంకేం మాట్లాడకుండా ఒక మూలకు పోయి కూర్చుంటావన్నమాట. నన్ను చూసి భయపడటానికి నువ్వేమైనా పని మనిషివా, లేక ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్వా? నేను కోపంగా ఉంటే దగ్గరికి వచ్చి నా కోపం పోగొట్టి సినిమాకి బయలుదేరదీయకూడదు నిష్ఠూరంగా అన్నాడు. ఈ సమయంలో నేను అలా చేస్తే మీకింకా కోపం వస్తుందనుకున్నాను అంది. రవి పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. నువ్వు చాలా తెలివిగల దానివి సుజా. ఎదుటి వాళ్ల మనసులు గ్రహించే ఓర్పు నీకు అపారంగా ఉంది. నిజమే. నువ్వు అలా చేస్తే నా కోపం ఎక్కువే అయ్యేదేమో. పద, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా బయలుదేరు అన్నాడు. సుజాత గబగబా ముస్తాబాయి వచ్చింది. గుడ్, అలా ఉండాలి. రవి పర్ఫ్యూమ్ తను స్ప్రే చేసుకొని సుజాత కూడా చేశాడు. సుజాత వాచి ఉన్న కళ్ళని చూడగానే భుజాలు పట్టి దగ్గరకు తీసుకుంటూ, నువ్వు ఇంతసేపు బాత్రూంలో స్నానం చేసి వచ్చావా, లేక ఏడ్చి వచ్చావా అన్నాడు. సినిమాకి టైం అయిపోతోంది. అతని వాచిలోకి చూస్తూ గుర్తు చేసింది సుజాత. నీదే ఆలస్యం అన్నాడతను. నేను రెడీ అంది. అమ్మాయి గారు, భర్తని మెప్పించాలనే తొందరలో అలంకరణ సగంలోనే ముగించేశారు. అతను సుజాతని నిలువుటద్దం వైపు తిప్పాడు. చీర ముస్తాబుతో సరిపోయిందా? నగలేవి? నెక్లెస్ పెట్టుకొని మెడ ఎంత బోసిగా ఉందో చూడు అన్నాడు. నెక్లెసా? అది విరిగిపోయింది తొట్టుపాటు అణుచుకుంటూ అంది. విరిగిపోయిందా? ఎప్పుడు? నాకు చెప్పలేదే అన్నాడు. మొన్న జడకి చిక్కుకుంది, బలవంతంగా లాగుతుంటే తెగింది, అతుకు పెట్టడానికిచ్చాను అంది. ఎవరికిచ్చావు అడిగాడు రవి. కంసాలికి. అతను నాకు బాగా తెలిసినవాడే, రేపు ఇచ్చేస్తానన్నాడు అంది. పోనీ గాజులు వేసుకో. నెక్లెస్ లేకుండా గాజులు బాగుండవు అంది. ఆల్ రైట్, దేవిగారిష్టం. నాకు నగలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఎట్లా ఉన్నా అందంగానే ఉంటావు అతను కారు తాళాలు తీసుకుంటూ అన్నాడు. సుజాత వంట ఇంట్లో పనిచేస్తోంది. ఇంతలో ఫోన్ మోగింది. సుజాత ఫోన్ దగ్గరికి వచ్చింది. ఒక్క నిమిషం దానివైపు చూసింది. మెల్లగా రిసీవర్ ఎత్తి పనిమనిషిలాగా రాగం తీస్తూ ఎవరు అంది. మదన్ అయితే పెట్టేయొచ్చు, లత అయితే నెక్లెస్ విషయం గట్టిగా చివాట్లు పెట్టవచ్చునని అనుకుంది. కానీ అవతల నుంచి రవి పలికాడు. హలో, మీ అమ్మగారిని పిలు అన్నాడు రవి. నేను సుజాతని మాట్లాడుతున్నాను అంది. నువ్వా? ఈ దీర్ఘాలు ఎప్పటినుంచి నేర్చావు? నేను పని మనిషి అనుకున్నాను సుమా అన్నాడతను నవ్వుతూ. సుజాత కూడా నవ్వింది. ఏమిటి సంగతి అని అడిగింది. నేను మధ్యాహ్నం భోజనానికి రావటం లేదు, నువ్వు తినేయి. తర్వాత సాయంత్రం త్వరగా వస్తాను. బెస్ట్ చీర కట్టుకొని రెడీగా ఉండు అన్నాడు. ఏమిటి విశేషం ఉత్సాహంగా అడిగింది. ఈరోజు మదన్ పుట్టినరోజు. రాత్రికి క్లబ్లో గ్రాండ్గా పార్టీ ఇస్తున్నాడు. మనల్ని రమ్మన్నాడు అన్నాడు రవి. అలాగా? సుజాత కంఠంలో హుషారు పోయింది. చెప్పినట్టుగానే రవి సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేశాడు. కానీ సుజాత అతను చెప్పినట్లుగా పార్టీకి వెళ్ళటానికి సిద్ధంగా లేదు. జడ వేసుకోలేదు, చీర మార్చుకోలేదు, ముస్తాబవ్వలేదు. అతను కారణం అడిగాడు. ఒంట్లో బాగాలేదు అంది. మదన్ నిన్ను తీసుకురమ్మని మరీ చెప్పాడు. మనం వెళ్ళకపోతే బాగుండదు. కొద్దిసేపే ఉండి వచ్చేద్దాం, బయలుదేరు అన్నాడు. నేను రాలేను రవి, నువ్వెళ్ళు అంది. మధ్యాహ్నం బాగానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది? అసలు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు మునుపటి సుజాతవి కానే కావు. చాలా మారిపోయావు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఊళ్ళో ఉన్నానని నన్ను ఇలా సాధిస్తున్నావు. రవి బీరువా దగ్గరికి వెళ్లి తలుపు తెరిచి అందులో నుంచి అతని చేతికి వచ్చిన చీర తీసుకుని మంచం మీద గిరాటు కొడుతూ, లేచి తయారవ్వు, అనవసరంగా చీటికి మాటికి నన్ను విసిగించకు అన్నాడు. సుజాత మౌనంగా లేచి ఆ చీర తీసుకుని చకచకా తయారై వచ్చింది. రవి సుజాతని ఒక నిమిషం పరిశీలనగా గమనించిన వాడల్లా బోసిగా ఉన్న మెడ చూస్తూ, నెక్లెస్ ఇంకా తెచ్చుకోలేదా అని అడిగాడు. ఇంకా తయారు కాలేదని చెప్పాడు. తడబడుతూ చెప్పింది. ఒక్క రోజులోనే ఇస్తానన్నాడని చెప్పావు. 10 రోజులైంది, ఇంకా ఇవ్వలేదా అన్నాడు. రేపు తప్పకుండా ఇస్తానన్నాడు అంది సుజాత. ఇద్దరూ క్లబ్కి వచ్చేసరికి అక్కడంతా కోలాహలంగా ఉంది. స్నేహితుల మధ్య ఉన్న మదన్ రవిని చూడగానే చేతులు చాస్తూ ఎదురు వచ్చి అతన్ని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. మదన్ కేక్ కోసి మొట్టమొదట సుజాతకి రవికి అందించాడు. సుజాత దాన్ని విషంలా తింది. ఇంతలో అత్యంత అధునాతంగా ఉన్న డ్రెస్లో హలో ఎవ్రీబడి అంటూ లత అక్కడికి వచ్చింది. హలో సుజా, నువ్వు రావనుకున్నాను సుమా అంది.
లత మెడలో మెరుస్తున్న నెక్లెస్ అందరి చూపుల్ని ఆకర్షిస్తోంది. రవి అది చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. సుజా, నీ నెక్లెస్ ఈ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చింది అన్నాడు. కంగారు పడిన సుజాత, ఏమో నాకు తెలీదు అంది. రవి లత చెయ్యి పట్టిలాగి, ఈ నెక్లెస్ నీకు ఎక్కడిది అని అడిగాడు. లత ఓరకళ్లతో సుజాత వైపు చూస్తూ, నీ భార్యను అడగండి. ఏం సుజా, మీ ఆయనకి చెప్పలేదా అంది. సుజాత గుండెల్లో గాలి దుమారాలు వీస్తున్నాయి. అది బయటికి కనిపించకుండా శక్తి కూడదీసుకుంటున్నట్టు నిలబడింది. రవి సుజాత వైపే చూస్తున్నాడు. సుజాతే అది లతకిచ్చిందా? అతను నమ్మలేకపోతున్నాడు. అది చూసిన మదన్ చప్పున తను కల్పించుకుంటూ అన్నాడు, రవి, లతకి నగల మీద చాలా మోజెక్కువ. ఈరోజు పార్టీ ఉందిగా, దానికోసం సుజాతని బలవంతం పెట్టి తెచ్చుకొనుంటుంది. ఏమంతేనా సుజా అన్నాడు. సుజాత అవునన్నట్టు తల ఊపేసింది. రవి కోపం నిగ్రహించుకుంటున్నట్లుగా చూశాడు. పార్టీ ముగిసింది. ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తుండగా దోవలో రవి నెక్లెస్ లతకి ఇచ్చి, తెగిపోయిందని నాతో ఎందుకు అబద్ధమాడావు అన్నాడు. సుజాత సమాధానం చెప్పలేదు. నీకు బుద్ధుందా? అసలు ఒంటి మీద తెలివుందా? అది నారాయణరావు గారు ఇచ్చినప్పుడు నాకెంత విలువైనదో నేను చెప్పిన సంగతి కూడా మర్చిపోయావన్నమాట. లతతో అంత గొప్ప స్నేహముందా నీకు? కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. సుజాత దిగింది, కానీ రవి దిగలేదు. సుజాత అతని కోసం చూస్తున్నట్టుగా నిలబడింది. రవి మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు. ఇంతకుముందు నేను నీకు చెప్పానో లేదో, ఇప్పుడు చెబుతున్నాను విను. అబద్ధాలు ఆడేవాళ్లంటే నాకు అసహ్యం. వాళ్ల నీడను కూడా నేను చూడను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు సుజా. రేపు వెళ్ళి తక్షణం ఆ నెక్లెస్ అడిగి తీసుకురా. ఇక ఆ అమ్మాయితో నీ ప్రమేయం కూడా నేను సహించను, తెలిసిందా? బాగా గుర్తుపెట్టుకో అన్నాడు. సుజాత నోరు విప్పి ఏదో చెప్పబోయే లోపలే కారు రైన వెళ్ళిపోయింది. రవి కంఠం, ఆ మాటలు పలికిన తీరు సుజాత పాదాలు అక్కడే అంటుకుపోయినట్టుగా శిలాప్రతిమలా నిలబడేలా చేసినాయి. అయ్యగారి కోసం ఫ్యాక్టరీ నుంచి ఎవరో వచ్చారమ్మా. పని మనిషి వచ్చి చెప్పటంతో గదిలో ఉన్న సుజాత ఎవరు అంటూ బయటికి వచ్చింది. ముందు గదిలో హెడ్ క్లర్క్ నిలబడి ఉన్నాడు. అతడు సుజాతను చూడగానే నమస్కారం చేశాడు. నారాయణరావు గారికి హార్ట్అటాక్ వచ్చిందటమ్మా. ఫోన్ వస్తే రవిగారు ఫ్యాక్టరీ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక ఆయన డబ్బు తెచ్చిచ్చాడు. ఫ్యాక్టరీ పని మీద 50,000 కావాలని రవిగారు నిన్న ఫోన్ చేశారట. ఫ్యాక్టరీలో ఇంత డబ్బు ఉండటం ఎందుకని ఇంటికి తెచ్చాను. మీరు జాగ్రత్త చేసి రవిగారు రాగానే అప్పగించండి అంటూ కవర్ అందించాడు. సుజాత డబ్బు తీసి లెక్కపెట్టింది. సరిగ్గా 50,000 ఉన్నాయి. హెడ్ క్లర్క్ వెళ్ళిపోయాడు. సుజాత డబ్బు తీసుకొచ్చి బీరువాలో పెట్టి తాళం వేసింది. ఆ డబ్బు చూడగానే సుజాత మనసులో చిత్రమైన సంచలనం బయలుదేరింది. హెడ్ క్లర్క్ తనకి డబ్బు తెచ్చి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడో రుజువులు సాక్ష్యాలు లేవు. అందులో 10,000 తీసి లతకి ఇచ్చేస్తే ఆ పీడ శాశ్వతంగా తీరిపోతుంది. ఆ ఉత్తరాలు తీసుకొని చింపివేసిన తర్వాత రవికి జరిగిందంతా చెప్పేస్తుంది. ఆ ఉత్తరాలు రవి కంటబడే కంటే తను చావటం నయం. అలా అని మాటిమాటికే అనిపిస్తోంది. ఎంత విచిత్రం! ఆ రోజుల్లో అంత వ్యామోహంగా కలల్లో తేలిపోయినట్లుగా ఆ ఉత్తరాలు రాస్తున్నప్పుడు భవిష్యత్తుకు తన పాలిట తనే ఉరితాళ్లు అల్లుకుంటోందని ఊహించలేకపోయింది. ఆ ఉత్తరాలు గుర్తుకు వస్తే చాలు సిగ్గుతో ప్రాణం చచ్చిపోతోంది. ఈ బాధ వదిలించుకోవటానికే అన్నట్లుగా భగవంతుడు ఆ డబ్బుని ఇలా పంపించలేదు కదా. సుజాత తన మనసు మీద తనకే అధికారం తప్పిన మనిషిలా తాళం చెవులు తీసుకొని వెళ్లి బీరువా తెరిచింది. ఎదురుగా డబ్బు కనిపిస్తోంది. సుజాత దానిమీద చెయ్యి ఆనించింది. కానీ వెంటనే అంతరాత్మ వారించింది. మనసులో మళ్లీ సంఘర్షణ ప్రారంభమైంది. చిచి, ఏం చేస్తోంది తను? తెలియకుండా అమాయకంగా చేసిన ఒక తప్పు రూపుమాపుకోవటం కోసం తెలిసి ఇంకో మోసం చేస్తోంది. ఆ తప్పు తెలియక చేసింది. ఈ దొంగతనం తెలిసి చేస్తోంది. అప్పుడు రవిని తను మోసగించలేదు. ఇప్పుడు అక్షరాల్లా అతని మోసగిస్తోంది. దానికన్నా ఇది చాలా దారుణం, క్షమించరానంత నేరం. సుజాతకి తన మీద తనకే అసహ్యం వేసింది. చిచి, ఎంత సిగ్గుమాలిన పనికి తలపడుతోంది తను. సుజాత బీరువా మూసేసి తాళం వేసింది. ఈ విషమ సమస్య రవికి తెలియకుండానే పరిష్కరించుకోవాలి. కానీ ఎలా? ఆ మార్గమే తోచటం లేదు. రవి పొద్దుపోయిన తర్వాత అలసటగా తిరిగి వచ్చాడు. నారాయణరావు గారికి ఎలా ఉంది అడగలేక అడిగింది. నయంగానే ఉంది. చాలా పెద్ద దెబ్బే. ప్రాణగండం గడిచింది. హాస్పిటల్లో కొద్ది రోజులు ఉండి బాగా విశ్రాంతి తీసుకోవాలంటున్నారు. సుజాత నిట్టూర్చింది. మనిషికి పైకి నలుగురికి కనిపించే ప్రాణగండాలు కొన్నైతే కనిపించకుండా నలిబిలి చేసేవి మరికొన్ని. నెక్లెస్ లత ఇచ్చిందా అడిగాడు. లేదు, రేపు వెళ్ళి నేనే తెచ్చుకుంటాను అంది. నీ మొహమాటం ఏమిటో నాకు అర్థం కాదు. 3 రోజులైందే, నీకింకా తీరుబడి కుదరలేదా?
అసలే చికాకుగా ఉన్న అతను మరింత ఆగ్రహంగా అన్నాడు. నువ్వు అడగలేకపోతే చెప్పు, రేపు నేనే వెళ్ళడుగుతాను అన్నాడు. వద్దొద్దు, నేను తెస్తాను గాబరాగా అంది సుజాత. లత సోఫాలో కాళ్లు చాపుకొని కూర్చుని చేతిగోళ్లకి నెయిల్ పాలిష్ వేసుకుంటోంది. సుజాత అక్కడికి వచ్చింది. ఆ కళ్లల్లో అశాంతి, కళ్ల క్రింద నిద్రలేమిని సూచించే నలుపు కనిపిస్తున్నాయి. లత సుజాతని చూడగానే ఓ అంటూ లేచి కూర్చుంది. ఈరోజు మా ఇల్లు పావనమైంది, రారా అంటూ ఆహ్వానించింది. సుజాత ఆ ఆహ్వానానికి సంతోషించలేదు, కూర్చోలేదు. నిటారుగా నిలబడి వెంటనే అడిగేసింది. లత, నా నెక్లెస్ ఇచ్చేయి అంది. లత ముఖకవళికలు మారినాయి. డబ్బు తెచ్చావా అడిగింది. అంత డబ్బు నా దగ్గర లేదు, ఇవ్వలేనని నేను మొదటే చెప్పాను అంది సుజాత. డబ్బు నాకు చాలా అవసరం, ఈ మాట కూడా నేను నీకప్పుడే చెప్పాను లత అంది. లత ప్లీజ్, నా కాళ్ల క్రింద నిప్పులు పొయ్యకు. ఆ నెక్లెస్ ఈరోజు చూపించకపోతే రవి ఊరుకోడు, ఇప్పటికే 3 రోజులు గడిచిపోయింది అంది. ఇది మరీ బాగుంది, నేనేం చెయ్యను అడిగింది లత. అది ఇచ్చేసి పుణ్యం కట్టుకో అంది సుజాత. పాపపుణ్యాల మీద నాకు నమ్మకమే లేదు. స్నేహితురాలిగా నీ బాధ చూడలేకుండా ఉన్నాను, కానీ నేనేం చెయ్యను. నేను కూడా నీలా నిస్సహాయరాలని అయిపోయాను. ఆ నెక్లెస్ ఇప్పుడు నా దగ్గర లేదు, ఉంటే తప్పకుండా ఇచ్చేసేదాన్ని అంది లత. సుజాత త్రుళ్ళిపడింది. నెక్లెస్ నీ దగ్గర లేదా అంది. లేదు. ఏమైంది? నిన్న నేను అర్జెంటుగా ఒక చోట 2000 బాకీ తీర్చాల్సి వచ్చింది. నా దగ్గర డబ్బు లేదు. వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గొడవ చేసేట్టున్నారు. అలాంటి గొడవ జరిగితే మా నాన్న నన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడు. అందుకని ఆ నగల సెట్టు మదన్కిచ్చి 2000 అడిగి తీసుకుని ఆ బాకీ తీర్చేశాను అంది. సుజాత ముక్కుపొటాలు పెద్దవైనాయి. ఆవేశం, ఆందోళన ఎక్కువైనట్లుగా గబగబా ఊపిరి పీల్చుకుంది. ఏమిటి, మదన్కిచ్చావా? నువ్వు మనిషివేనా? ఇంతకంటే నా మెడకి ఉరేస్తే సరిపోయేదిగా అంది. ఎందుకంత ఆవేశపడతావు? మదన్ దగ్గరేగా ఉన్నది. అతను జాగ్రత్తగా నీకే ఇస్తాడు, నువ్వెళ్ళి అడుగు. నీకు చేతనైతే ఆ 2000 అతనికివ్వు. చేత కాకపోతే బ్రతిమిలాడుకో, అతనే ఏదో ఒక ఉపాయం చూపిస్తాడు అంది. ఛీ, నోర్ముయ్. ఆడదానికి ఆడదే ఎంత శత్రువో అక్షరాల రుజువు చేశావు. నీతో స్నేహం చేసిన వేళ ఎంత పాపిష్టిదో గాని నా జీవితానికి శాపంలా తయారయ్యావు. నీలాంటి ఆడపిల్లని ఇంత నరకంలో తోయటానికి నీకు సిగ్గులేదు అంది. సిగ్గా? లత భుజాలు కదిలేలా నవ్వింది. సిగ్గా? నాకా? ఎందుకు? ఒకణ్ణి ప్రేమించి ఇంకొకటిని పెళ్లి చేసుకుని పతివ్రతలా మాట్లాడ్డం నీకే చెల్లింది. జరిగింది భర్తకు తెలియకుండా దాచిపెట్టుకుని పెద్ద మనిషిలా నటించే నువ్వు ఒక భార్యవేనా అంది లత. నోర్ముయ్, కోపంగా అరిచింది సుజాత. నేను నోరు మూసుకుంటే నీ గతం మాసిపోదు సుజా. నువ్వు బ్రతికిన బ్రతుకది. ఎందుకంత గింజుకుంటున్నావు? వెళ్ళు, వెళ్ళి మదన్ కాళ్లా వేళ్లా పడి బ్రతిమలాడుకో. నీ గతం తుడిచేయటం అతనికొక్కటే సాధ్యమవుతుంది అంది లత. నా కంఠంలో ప్రాణముండగా అతని నేనేమీ అడగను. మీరు నన్నేం చేయలేరు. ఇన్నాళ్ళు అర్థంలేని భయంతో సంకోచించాను. ఏమైపోతుందో నన్నే జంకుతో వెనక్కి తగ్గాను. మీలాంటి దుర్మార్గుల చేతులలో చిక్కుకొని జీవితంలో అడుగడుగు నరకం చూసే కంటే రవిలాంటి సజ్జనుడి కోపానికి గురి అవటమే చాలా నయం. వస్తాను. సుజాత సుడిగాలిలా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏమిటి బేబీ, సుజాతని పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా కోపంగా వెళ్ళిపోతోంది? డేవిడ్ కూరల బుట్ట తీసుకుని లోపలికి వస్తూ అడిగాడు. తండ్రిని చూడగానే లత కంగారు పడింది. ఏం లేదు డాడీ. అబ్బే, ఏముంది? వాళ్ళ ఆయన దగ్గర నేను స్టెనోగా చేస్తున్నాను కదూ. తనకేదో అనుమానంగా ఉంది. రవి ఆఫీస్ నుంచి ఇంటికి సరాసరి రావటం లేదట అంది. డేవిడ్ తల పంకించాడు. అనుమానం ఉన్న ఆడది ఇంటిని మారణహోమం చేస్తుంది. భార్యాభర్తలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి పొరపాటు మరొకరు భరించాలి. లేకపోతే ఆ ఇంటిని మించిన నరకం ఇంకోటి ఉండదు. అన్నట్లు మర్చిపోయాను బేబీ, చలం మధ్యాహ్నం వచ్చి వెళ్ళాడు అన్నాడు. ఎందుకట? అతనికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. స్వీట్స్ తెచ్చిచ్చాడు. డేవిడ్ డ్రాయర్ దగ్గరికి వెళ్ళి సొరుగులాగి స్వీట్ ప్యాకెట్స్ తెచ్చి కూతురికి అందించాడు. థ్యాంక్ యూ డాడీ అంది లత. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా. చలం రేపు వస్తాడు, అతనికి చెప్పు. డేవిడ్ లోపలికి వెళ్ళాడు. తండ్రి పూర్తిగా కనుమరుగైన తర్వాత తన చేతిలో స్వీట్స్ని కిటికీలో నుంచి గిరాటు కొట్టింది లత. ఆఫీస్కప్పుడే వచ్చిన రవి కోటు విప్పి కుర్చీకి తగిలిస్తున్నాడు. అతనికి రాత్రంతా నిద్రపట్టలేదు. సుజాత మీద మొదటిసారిగా కోపం వచ్చిన అతనికి మనసంతా ఏనాడు ఎరగనంత అశాంతిగా ఉంది. హెడ్ క్లర్క్ లోపలికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ చేతి నిండా ఉన్న ఫైల్స్ అక్కడ టేబుల్ మీద పెట్టాడు. వాటిపైన చిన్న ప్యాకెట్ కూడా ఉంది. సార్,
ఒక కుర్రాడొచ్చి ఈ ప్యాకెట్ మీకు ఇవ్వమని ఇచ్చాడు. ఎవరు పంపారని అడిగితే ఆయనకి తెలుసు అన్నాడు. పేరు చెప్పలేదా? రవి అడిగాడు. చెప్పలేదు సార్. ఓపెన్ ఇట్. రవి ఫైల్స్ మీద సంతకాలు పెడుతూ అన్నాడు. హెడ్ క్లర్క్ ప్యాకెట్ని భద్రంగా విప్పాడు. అందులో పైన ఒక కాగితం ఉంది. దానిమీద ప్రియమైన రవి గారికి ప్రేమతో లత అనుంది. హెడ్ క్లర్క్ నీళ్లు నములుతున్నట్టు అది చదువుతుండగానే రవి కోపంగా వాట్ నాన్సెన్స్ అంటూ అది లాక్కున్నాడు. రవి వైపు కుతూహలంగా చూసిన హెడ్ క్లర్క్ ఇంకా అక్కడ ఉండటం మంచిది కానట్లుగా మెల్లగా వెళ్ళిపోయాడు. రవి ఆ ప్యాకెట్లో నుంచి ఆ కాగితం లాగి చూస్తుంటే దాని మధ్య నుంచి ఒక సిగరెట్ లైటర్, మరో ఉత్తరం జారి అతని వడిలో పడినాయి. లత రాసిన కాగితానికి మరోవైపున చిన్న లేఖ రాసి ఉంది. అందులో ఇలా ఉంది: రవి గారికి, పతివ్రత శిరోమణి అయిన మీ భార్యగారి నెక్లెస్ నా దగ్గరికి ఎలా వచ్చిందని కదూ మీ సందేహం? మీ అనుమానం తీర్చటానికి సుజాత ఏ కట్టుకథ కల్పించి చెప్పిందో నాకు తెలియదు కానీ ఉన్న నిజాన్ని ఇందులో మీకు పంపిస్తున్నాను. కళ్ళారా చూసి మీరే స్వయంగా తెలుసుకోండి. ఆ సిగరెట్ లైటర్ చూడండి, ఆ ఉత్తరం చదవండి. అలాంటి ఉత్తరాలు నా దగ్గర ఇంకో 20 వరకు ఉన్నాయి. వీటిని బయటికి రానియకుండా ఉంచడానికే సుజాత ఆ నెక్లెస్ నాకు లంచం పెట్టింది. మీరు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయబట్టి నేను ఇలాంటి లంచాలు తినాల్సి వచ్చింది. నా ఉద్యోగం నాకు ఇచ్చేయండి. మీ భార్యకి సంబంధించిన ఆ ఉత్తరాలు మీకు అప్పగించేస్తాను. లత. రవి తన వడిలో పడి ఉన్న సిగరెట్ లైటర్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. అది ఎంతో అందంగా ఉంది. సడన్గా చూస్తే తన సిగరెట్ లైటర్ లాగానే ఉంది. దానిమీద మదన్కి ప్రేమానురాగాలతో సుజా అని ఉంది. ఆ అక్షరాలు చూడగానే అతని ముఖం వివర్ణమైంది. అతని కళ్లల్లో నమ్మశక్యం కాని భావం కనిపించింది. ఉత్తరం తీసుకుని చూశాడు. మెడ్రాస్ నుంచి రాసిన ఉత్తరమది. సుజాత చేతివ్రాతలో అందంగా ఉన్న అక్షరాల బారుల వెంట అతని కళ్ళు యాంత్రికంగా కదిలినాయి. అందులో ఇలా ఉంది: డియర్ మనో, ఇక్కడ ఈ రాత్రి ఎంత నిశ్శబ్దంగా ఉందో తెలుసా? బావకే కాస్త కులాసాగానే ఉంది. అక్క హాస్పిటల్లో ఉంది. పిల్లలు నిద్రపోతున్నారు. మంచం మీద వాళ్ల పక్కన పడుకున్న నన్ను నువ్వు నిద్రపోనిస్తేనా? నా చెవి దగ్గర నీ గొంతు సుజా సుజా అని పిలుస్తున్నట్లే ఉంది. నన్ను లేపి కూర్చోపెట్టింది. ఈ క్షణంలో కనుక నువ్వు కనిపిస్తే నీ మెడ చుట్టూ చేతులు పెనవేసి నీ గుండెల్లో తలదాచుకొని హత్తుకుపోవాలని అనిపిస్తోంది. నేను అలా చేస్తే మరుక్షణంలో నువ్వేం చేస్తావో కూడా నాకు తెలుసు. సుజా అంటూ గాఢంగా ముద్దిస్తావు. చూసావా ఎంత సిగ్గులేని దానిలా పైకి చెప్పేస్తున్నానో? అసలు ఈ ప్రేమలో పడ్డవాళ్ళని చూసి సిగ్గుపడి దూరంగా పారిపోతుందనుకుంటా. మను, స్త్రీ పురుషుల మధ్య ఇలాంటి ఆకర్షణ అంటూ ప్రారంభమైతే అది భార్యాభర్తల అనురాగ దాంపత్యంగా పరాకాష్ట చెంది తీరాలి. నా మనస్సు, నా శరీరం ఒక పువ్వుగా అర్పించాలనిపిస్తోంది. ఆ పువ్వుని నువ్వు పూజాపుష్పం అన్నంత అపురూపంగా నీ జీవితంలో అలంకరించుకోవాలి. దాని సుగంధ సుకుమారానికి నువ్వు ముగ్ధుడవ్వాలి. ఆడపిల్ల తను కోరుకున్న వ్యక్తికి తనని తాను అర్పించుకునే కంటే అమూల్యమైన కానుక ఇంకేమిటుంటుంది? అన్నట్టు కానుకంటే గుర్తుకొచ్చింది. బావ స్నేహితుడు రవి అని ఒకతనున్నాడు. అతని వద్ద ఈ పూట సిగరెట్ లైటర్ చూశాను. చాలా బాగుంది. ఎంత కష్టమైనా సరే షాపులన్నీ గాలించి అలాంటిది నీకొకటి తీసుకురావాలని అనుకుంటున్నాను. అది నీ చేతిలో చూసినప్పుడల్లా ఈ రాత్రి నీ కోసం నేను పొందిన ఈ వియోగం, ఈ ఆరాటం గుర్తు తెచ్చుకుంటాను. మను, జీవితంలో ప్రేమంటే ఏమిటో అసలు ఎరగని నిర్భాగ్యుల్ని చూస్తే నిజంగా జాలి వేస్తుంది కదూ. ప్రేమంటే తెలియని జీవితం పరిపూర్ణం కానే కాదు. ఈ జీవితంలో మనం ఎవరినైనా ప్రేమించగలిగే అవకాశం లభించటం ఒక అదృష్టం. వాళ్ల చేత తిరిగి ప్రేమించబడటం మరీ మరీ అదృష్టం. ఐ లవ్ యూ మను, ఐ లవ్ యూ. మై గాడ్, ఈ మాట పైకి అనేశాను. అది అప్పుడే గాలిలో వ్యాపించి ప్రతిధ్వనిస్తూ తిరిగి నాకే వినిపిస్తోంది. నా గుండెల్లో రహస్యం నీ ఒక్కడికే చెప్పాలని అనుకుంటే ఈ సృష్టి అంతటికీ తెలిసిపోయింది. నాకు సిగ్గనిపిస్తోంది. ఎక్కడున్నాయి మను నీ చేతులు? సిగ్గుతో కందిన ఈ ముఖం దాచుకోవాలంటే నీ చేతులొక్కటే నాకున్న చోటు. ఏవి? వేగంగా ఆ చేతులు ఇటివ్వు. అది. ఐ లవ్ యూ డియర్, ఐ లవ్ యూ. గుడ్ నైట్ డియర్, నీ సుజా. ఉత్తరం చదవటం పూర్తి చేసేసరికి రవి వేసవిలో వడగాల్పు తిన్న మనిషిలా అయ్యాడు. సార్, హెడ్ క్లర్క్ ఫైల్ పుచ్చుకొని అర్జెంటుగా వచ్చాడు. కుర్చీ వెనక్కు వాలి కూర్చున్న రవి చెయ్యి ఎత్తి వారించాడు. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. అతని కంఠం అతనికే కొత్తగా వినిపించింది. రవి కంఠం ఎన్నడూ అంత భారంగా వినటం ఎరగని హెడ్ క్లర్క్ కూడా చకితుడయ్యాడు. రవిని చూస్తుంటే అత్యంత ఆత్మీయులైన వ్యక్తిని అప్పుడే చేతులారా దహనం చేసి వచ్చిన మనిషిలా ఉన్నాడు. లత ఇంటి నుంచి సుజాత వచ్చేసరికి
అప్పటికే రవి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేశాడు. అయ్యగారు ఇంటికి వచ్చి చాలాసేపయిందని, ఒంట్లో బాగాలేదని, వెళ్ళి పడుకున్నారని, కాఫీ కూడా తాగలేదని పనిమనిషి చెప్పటంతో సుజాత గబగబా వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ కలిపే ప్రయత్నం చేయసాగింది. రవి పడకగదిలో పడక కుర్చీలో ఆలోచనలో మునిగిపోయినట్టుగా కూర్చునున్నాడు. అతనికి సుజాత ఇంటికి రావటం, రాగానే పనిమనిషితో సంభాషణ వినిపిస్తూనే ఉంది. అతనిలో శక్తి అంతా హరించిపోయినట్టుగా అనిపిస్తోంది. అతను మాటిమాటికి చేతిలో ఉన్న సిగరెట్ లైటర్నే పరీక్షగా చూస్తున్నాడు. మదన్కి ప్రేమానురాగాలతో సుజా అని చూడగానే అతని ముఖంలోకి రక్తం పొంగుతోంది. అతని దవడలు మాటిమాటికి ఆవేశం అణిచిపెట్టినట్టుగా బిగుసుకుంటున్నాయి. అతని మనసంతా అయోమయంగా ఉంది. చావు దెబ్బతిని లేవలేని మనిషిలా ఉన్నాడు. అతని కళ్ల ముందు ఎన్నెన్నో దృశ్యాలు కదలాడుతున్నాయి. మదన్ మెడ్రాస్ వచ్చినప్పుడు సుజాత ప్రవర్తన, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అతనంటే ఇష్టం లేనట్టు ఉండటం, తను ఆఫీస్ నుంచి అనుకోకుండా ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో మదన్ ఉండటం, తనని చూసి ఏవో కుంటిసాకులు చెప్పటం, క్లబ్లో పుట్టినరోజు నాడు లత మెళ్ళోని నెక్లెస్ ఎలా వచ్చిందని ఆరా తీస్తుంటే చప్పున అతను కల్పించుకొని సుజాతకి వత్తాసు పలకటం, సుజాత కంగారు పడటం, ఎన్నెన్నో. అవన్నీ కొత్త కొత్త అర్థాలతో వెక్కిరిస్తూ హేళన చేస్తూ వికృతంగా గుర్తుకొస్తున్నాయి. అతను ఆ బాధని భరించలేనట్టుగా చేతిలో సిగరెట్ లైటర్ని టేబుల్ మీద పడేసి కణతలు చేత్తో నొక్కుంటూ కళ్ళు మూసుకున్నాడు. సుజాత కాఫీ తీసుకుని అతని గదిలోకి వచ్చింది. ఏమిటి, ఒంట్లో బాగాలేదా? అతని నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగింది. రవి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సుజాత చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నిస్తూ కాఫీ పట్టుకొని నిలబడింది. రవి నుదుటి మీద ఆని ఉన్న సుజాత చెయ్యి తీసేసి కాఫీ అందుకున్నాడు. ఇంకా నెక్లెస్ తెచ్చుకోలేదా? బోసిగా ఉన్న మెడని చూస్తూ అడిగాడు. సుజాత కళ్ళు తడబాటుగా నేలమీదకి వాలినాయి. లేదన్నట్టు తల ఊపింది. అతను కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేశాడు. అతని కణతలు పగిలిపోతున్నాయి. కోపమో బాధో అతని పీకని నులిమివేస్తున్నట్టుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. సిగరెట్ ప్యాకెట్ తీసి అందులో నుంచి సిగరెట్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. చెయ్యి చాచి టేబుల్ మీద సిగరెట్ లైటర్ అందుకోబోతూ జారినట్టుగా క్రింద పడేశాడు. అతని కోపం పోగొట్టి మురిపించాలని చూస్తున్న సుజాత చప్పున వంగి సిగరెట్ లైటర్ తీసి తనే నొక్కి అతనికి సిగరెట్ వెలిగించింది. సుజాత ముఖం వైపే దీక్షగా చూస్తున్నాడతను. అతని మౌనం ఇద్దరి మధ్య 1000 మైళ్ల అగాధాన్ని సృష్టించినట్లుగా ఉండటంతో సుజాత మనసంతా దిగులుగా ఉంది. కొత్త సిగరెట్ లైటర్ తెచ్చుకున్నాను, చూడు బాగుందా? అడిగాడు. దానివైపు పరీక్షగా చూడకుండానే టేబుల్ మీద పెట్టేయబోతున్న సుజాత ఈ మాట వినగానే ఆగి దానివైపు పరీక్షగా చూసింది. వెంటనే సర్పద్రష్టలా దాన్ని జారవిడిచింది. కెవ్వు మనబోయిన కేకని ఎలాగో ఆపుకుంది. భయంతో కళ్ళు పెద్దవైనాయి. సుజాత రవివైపు చూస్తోంది. బీతహరణిలా ఉన్న ఆ కళ్లల్లో 1,00,000 భయాలు, 1,000,000 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అతను కుర్చీలో నుంచి లేచాడు. అతని మనసులో సుడిగాలిలా వీస్తున్న సందేహానికి భార్య ముఖం స్పష్టమైన సమాధానంలా కనిపించింది. సుజాత వైపు ఒక అడుగు వేశాడు. లత దగ్గర మదన్కి నువ్వు రాసిన ప్రేమలేఖలు ఉన్నాయన్న మాట నిజమేనా? పళ్ల బిగువన అడిగాడు. సుజాతకి అబద్ధాలు చెప్పే శక్తి పోయింది. అవునన్నట్టు తల ఊపింది. అతను వెన్నుపోటు తిన్న మనిషిలా అయ్యాడు. అతని కళ్లల్లో గాయపడిన హృదయం స్పష్టంగా కనిపిస్తోంది. క్షణంసేపు ఇద్దరూ స్థాణువుల్లా నిలబడిపోయారు. అతను జేబులో నుంచి ఉత్తరం తీసి గుప్పెటలో పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అనుకున్నాను. ఇంకోరి మీద మనసు పెట్టుకుని నాతో నటిస్తున్నావని అనుకోలేదు. అతను కంపిస్తున్న కంఠంతో అన్నాడు. చేతిలో నలుగుతున్న ఉత్తరం అసహ్యమైన వస్తువుని చూసినట్టు చూసి సుజాత మీదకి విసిరికొట్టాడు. మరుక్షణం అతను ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు. సుజాత శిలాప్రతిమలా నిలబడిపోయింది. తను ఏం జరుగుతుందని ఇన్నాళ్లు భయపడిందో, ఏది జరగకూడదని ఆరాటపడిందో అది జరగనే జరిగింది. ఇన్నాళ్లు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనుకున్నాను. ఇంకోరి మీద మనసు పెట్టుకుని నటిస్తున్నావనుకోలేదు. అతను జుగుప్సతో, కోపంతో అన్న ఈ మాటలు శూలాలా వచ్చి గుచ్చుకోసాగాయి. బయట కారు బయలుదేరి వెళ్లిన శబ్దం వినిపించింది. రవి వెళ్ళిపోయాడు. ఆ కారు శబ్దం తన గుండెల మీద నుండి కర్కశంగా వెళ్ళిపోయినట్టుగా ఉంది. సుజాత చేతివెళ్లు టేబుల్ అంచుని గట్టిగా పట్టుకున్నాయి. రవి సంగతి తనకి బాగా తెలుసు. అతనికి నచ్చని వాళ్లతో అతను పేచీ పెట్టుకోడు, రాజీ పడడు. అతను మౌనంతో చుట్టూ గోడ కట్టుకొని ఒంటరిగా ఉండిపోతాడు. నన్ను ప్రేమిస్తున్నావనుకున్నాను, నటిస్తున్నావనుకోలేదు. ఆ కంఠం తీక్షణంగా, మరింత పదునుగా, నిలదీస్తున్నట్లుగా ఉంది. సుజాత కళ్లల్లో మెల్లగా నీళ్లు వచ్చి నిండుకోసాగాయి.
మరుక్షణంలో అక్కడున్న కుర్చీలో కూలబడి టేబుల్ మీదకి వంగి భూమి బద్దలయ్యేలా ఏడవసాగింది. సుజాతకి జీవితంలో చిమ్మచీకట్లు కమ్ముకొని వచ్చినట్లుగా భయం వేయసాగింది. మదన్ పడకగదిలో సోఫాలో చారగలబడి పుస్తకం తిరగేస్తూ మధ్య మధ్యలో చాకుతో యాపిల్ ముక్కలను కోసి తింటున్నాడు. అతను చూస్తున్న పుస్తకంలో విదేశీ సుందరీమణులు అర్ధనగ్నంగా రకరకాల భంగిమలలో తమ శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తున్నారు. వాటిని తదేకంగా తమకంగా చూస్తున్న మదన్కి ఇంతలో ఎవరో బయట గబగబా వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది. మదన్ పుస్తకం పక్కకు తోసి తల తిప్పి చూసేసరికి సుజాత గుమ్మంలో నిలబడి ఉంది. మదన్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. తండ్రికి సుస్థి చేయటంతో ఇంట్లో ఎవరూ లేరు. తల్లి కూడా ఆయనతో హాస్పిటల్లోనే ఉంది. ఇంటిలో అతను ఒంటరిగా ఉన్నాడు. ఈ సమయంలో సుజాత వచ్చింది. అతని ముఖం ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరయింది. హలో సుజా, ఎంత సుదినం, ఏమా అదృష్టం. నేను నీ గురించి ఆలోచిస్తున్నానని నీకెలా తెలిసింది? ప్రార్థన చేయకుండానే ఈ భక్తుడి ముందు ఇష్టదేవతలా ప్రత్యక్షమయ్యావు అన్నాడు. మదన్, సుజాత ఆవేశంగా వచ్చింది. ఆ కళ్లల్లో అశాంతి గాలి దుమారంలా వీస్తోంది. ఆ చూపుల్లో నిప్పులు రాలుతున్నాయి. ఆ కంఠస్వరం గర్జిస్తున్నట్టుగా ఉంది. ఆ క్షణంలో సుజాత రూపం రాక్షసుడిని తన కాళ్ల క్రింద మర్దన చేయబోతున్న అపర కాళిలా ఉంది. మదన్ క్షణంసేపు కంగారు పడ్డాడు. అయినా అంతలోనే తమాయించుకున్నాడు. సుజా, ఏమిటల్లా ఉన్నావు? ఏమైంది? అక్కడే నిలబడ్డావే, లోపలికి రా, కూర్చో. చెయ్యి చాచి సోఫా వైపు చూపిస్తూ ప్రార్థిస్తున్నట్టుగా అన్నాడు. సుజాత లోనికి వచ్చింది. మదన్ వెంటనే 4 అడుగులు వేసి గది తలుపులు బంధించాడు. మదన్, సుజాత అరిచినట్టుగా పిలిచింది. మదన్ వెంటనే వెనక్కు తిరిగి 2 చేతులు జోడించాడు. దయ్యుంచి ఈ క్షణంలో నన్ను అపార్థం చేసుకోకు సుజా. నువ్విలా చీకటి పడిన తర్వాత ఒంటరిగా వచ్చావంటే ఏదో ప్రమాదం ఉందని నాకు భయం వేస్తోంది. నౌకర్లు ఏ పని మీదనైనా ఇక్కడికి రావచ్చు. అందుకని అతను సుజాత వైపు వచ్చాడు. అప్పటికే సుజాత చేతిలోని ఉత్తరాన్ని, సిగరెట్ లైటర్ని అక్కడున్న టీపాయ్ మీద పడేసింది. సుజా, ఇవెక్కడివి నీకు? ఏమీ ఎరగనివాడిలా అమాయకంగా కంగారుగా చూశాడు. సుజాత పళ్లబీగోన చెప్పింది. నువ్వు ఎవరికి పంపావో వారికే చేరినాయి. నువ్వు కాటు వేయాలనుకున్న విషం అవి పూర్తిగా కుమ్మరించినాయి. ఇప్పుడు నీ కసి తీరిందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? అంది. సుజా, నువ్వేమంటున్నావో నాకు అసలు అర్థం కావటం లేదు. రవికి నేను పంపటం ఏమిటి? చాలించు నీ నటన. నీకు తెలియకుండానే ఇవి రవి దగ్గరికి వచ్చాయా? అంది. మై గాడ్, ఇవి రవి చూశాడా? దొంగ రాస్కెల్, ఆ లత నాకు చెప్పకుండా ఇంత పని చేసిందన్నమాట అన్నాడు. మదన్, పాముకి కూరల్లోనే విషముంటుంది. నీకు నిల్లువెల్లా విషమే. ఎందుకలా అబద్ధాలు ఆడతావు? ఎవరిని మభ్యపెట్టాలని? లత నీకు తెలియకుండానే వీటిని రవికి పంపించిందా? నీకు తెలియకుండానే నా నెక్లెస్ నీ చేతుల్లో పెట్టిందా? అంది. మదన్ తికమకపడ్డాడు. మీ ఇద్దరూ నా జీవితంలో ఎందుకిలా ఆటలాడుకుంటున్నారు మదన్? ఎందుకు నన్ను అని ఇంకా ఏదో చెప్పబోయింది. ఆగు సుజా, ఆగు. ఆ మాట అనాల్సిన వాడిని నేను. నువ్వు నా జీవితంతో ఆడుతున్నావు. నలుగురిలో నన్ను ఒక ఫూల్ని చేశావు. నన్ను రెచ్చగొట్టి ఒక పిచ్చివాణ్ణి చేసి నీ మార్గం నువ్వు చూసుకున్నావు. నిజమే సుజా, ఈ ఉత్తరం, ఈ సిగరెట్ లైటరు లత ద్వారా రవికి నేనే పంపాను. లత మెడలో ఉన్న నీ నెక్లెస్ నేనే తీసుకుని దాచాను. ఎందుకు చేశావని కదో అడుగుతున్నావు? నీకోసం, నీ మీద ప్రేమని చంపుకోలేక నిన్నిలా రప్పించడం కోసం. సుజా, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో. నా భార్యవి కాకపోతే మానేయి. కనీసం కొద్ది రోజులైనా నా ప్రియురాలిగా ఉండి నా ఈ పిచ్చిని వదిలించు ప్లీజ్ అన్నాడు. సుజాత అక్కడ మంచం పక్కన స్టూల్ మీద ఉన్న టేబుల్ లైట్ పట్టుకొని కసిగా ఎత్తింది. సుజా, మదన్ వెంటనే మెరుపులా ఒడుపుగా దాన్ని పట్టుకోకపోయినట్టయితే వాడిగా ఉన్న అది అతని తలని బద్దలు చేసి ఉండేది. ఆ క్షణంలో మూసి ఉన్న తలుపుల మీద టక్ టక్ మని వినిపించింది. మదన్, రవి కంఠం పలికింది. ఆ కంఠస్వరం వినగానే సుజాత చేతుల్లో టేబుల్ లైట్ జారిపోయింది. మై గాడ్, రవి వచ్చినట్టున్నాడు. మదన్ కంగారుగా చూశాడు.